ఇప్పుడు ఏంటంటే తోలకాల్లోకి వచ్చేసరికి మనకు పందాల్లో అర్థమైపోద్ది ఎద్దు మనసు ఏంటి, ఇది ఎట్లా ఉంది, ఇది కష్టకాలంలో కూడా ఓర్చుకుని ఓర్పుగా వస్తుందా రావట్లేదు, అట్లా వచ్చేదాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ సెలక్షన్లో కూడా మళ్ళీ ఆరోగ్యాలు తేడా వచ్చినాక అవి కూడా మనసులు మార్చుకుంటాయి. గాడి మారినప్పుడు ఇప్పుడు మీ దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చినప్పుడు ఫుడ్ మారుతుంది, వాతావరణం, గాలి, వాతావరణం, మనుషులు మొత్తం. మీరు మీరు మీ టైమింగ్స్ వేరు, నా టైమింగ్స్ వేరు. మీ దగ్గర ప్రాక్టీస్ తక్కువ ఉంటుంది, నా దగ్గర ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది, తిండి తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అట్లా రకరకాలుగా ఒక్కోసారి అన్ని ఎద్దులు తట్టుకోలేవు. గాడి మారినప్పుడు ఫెయిల్ అయిపోతాయి. మనం 50 లక్షలకు కొన్నా, ₹1 కోటి కొన్నా గాడి మారినాక ఎద్దు తోలుతుందని నమ్మకం లేదు. అది అన్నీ నా దగ్గర చాలా ఎద్దులు పోయినాయి నేను కొన్న ఎద్దులు. నా దగ్గర రామకృష్ణపురం ఉంది, నేను బాగా దాన్ని మంచి ఎద్దు అని కొన్నా. రామకృష్ణపురం ఉంది, నాకు ఒక్క నైట్లో 18 లక్షలన్నర బాగొట్టింది. డైరెక్ట్ కొని పందెం కాడికి ఎక్కించురా. మొన్న పందానికి మా త్యాగి అమ్మడి కడితే అసలు పని చేయలే, తీసి పక్కన పెట్టాం. అది అయితే నేను కొన్న ఎద్దులన్నింటిలో కూడా నాకు సక్సెస్ రేట్ ఎక్కువ, ఫెయిల్యూర్ లేదు. ఫెయిల్యూర్ అలా నాకు పోయింది ఉప్పరపల్లి ఒకటి, రామకృష్ణపురం ఒకటి, 2 ఎద్దులే పోయినాయి. కానీ నేను కొన్న ప్రతి ఎద్దు సక్సెస్ అయింది నాకు.